ఆయారాం గయారాం అంటుంటారు. అంటే పార్టీల్లో కరెక్ట్గా ఎన్నికల ముందు అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్తూ ఉండేటటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళని ప్రజలు ఆదరిస్తారా లేదంటే ఆదరిస్తారనడానికి సాక్ష్యం మనకి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నుండి తెలుగుదేశం వైపుకి వెళ్ళినటువంటి వాళ్ళు గెలిచినటువంటి చూసాం. అదే సమయంలో తెలుగుదేశం నుండి వైసీపీకి వెళ్ళినటువంటి వాళ్ళు అంతకుముందు గెలిచారంటే చెట్ట చివరిలో వెళ్ళినటువంటి వాళ్ళు లేరు, బట్ ఇక్కడ గెలిచారు. అదే సందర్భంలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ వాళ్ళల్లో దాదాపుగా 70% విజయం సాధించారు. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ నుండి బీజేపీకి వచ్చినటువంటి వాళ్ళలో కూడా దాదాపుగా 70% విజయం సాధించారు. దాదాపుగా 70లో 48 స్థానాలు గెలుచుకునేటటువంటి దాంట్లో అరవిందర్ సింగ్ లవ్లీ, ఢిల్లీ పీసీసీ మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్ చౌహాన్, ఈ ఇద్దరు కూడా బీజేపీ నుంచే గెలిచారు. గాంధీ నగర్ స్థానం నుండి బీజేపీ తరఫున పోటీ చేసిన లవ్లీ ఆప్ అభ్యర్థి మీద 12,748 ఓట్ల తేడాతో గెలిస్తే చౌహాన్ కూడా బీజేపీ నుంచి మంగోల్పూరిలో పోటీ చేసి 6,255 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆప్ను విడనాడిన మాజీ మంత్రి కైలాస్ గెహ్లాట్, మరో నేత కర్తాన్ సింగ్ తన్వార్లు కూడా బీజేపీలో చేరి అదే స్థానాల్లో తమ స్థానాల్లోనే గెలుపొందారు.